హాయ్ ఫౌండర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. నేను పాజిటివ్ ఉన్న వాళ్ళ గురించి కాదు, నెగిటివ్ ఉన్న వాళ్ళ గురించి. మీరు నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఉన్నోళ్ళై గ్రూపులో ఉండి వాళ్ళ విషయాలు వింటున్నారు, మళ్ళీ వచ్చి ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో వన్ సైడ్ ఉండండి, రెండు సైడ్లు ఉండి మీకు బాధ అవుతున్నది, మీరు బాధపడ్డది కాక పాజిటివ్గా ఉండి ప్రశాంతంగా మేము డబ్బులు మర్చిపోయినాము. ఆన్ ప్యాషువుల యాష్ ముపారక్ ఇచ్చిన డబ్బులు మేము మర్చిపోయినాం. కానీ మేము మర్చిపోయినా అతను మర్చిపోలేడు. మర్చిపోయేది ఉంటే వెబ్సైటు 100 చిల్లర రోజులు బంద్ ఉన్నప్పుడే అటే వీకేసుకొని అటే పోతే అయిపోతుండే. అతను పోలేడు. మీరు ఎందరు నమ్మకున్నా, ఎన్ని నిజ అబద్ధాలు పుట్టించినా, ఏం పుట్టించినా ఇక్కడ ఒరిగేది ఏం లేదు. కంపెనీ జెన్యును. అతను మాట్లాడే మీటింగ్లు ఎప్పుడన్నా వింటే ప్రతి దాంట్లో నీతి, న్యాయం, నిబద్ధత, ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు ఇవే కనబడ్డాయి. కానీ ఎప్పుడు సుఖ మంచి పని తొందరగా రాదు, రానివ్వరు. కాబట్టి మీరు నెగిటివ్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో దాన్ని అక్కడనే ఉంచుకొని, లేదా మీ మనసులో లోపలికి తీసుకపోండి. కానీ ఎదుటోళ్లకు నాకు ఇప్పుడు పర్సనల్గా మెసేజ్లు పెట్టడం కానీ, కాల్స్ చేసి అడగడం కానీ, అతను యూట్యూబ్లో ఇట్లా అన్నాడు, అతను ఆయన గ్రూప్లో ఉన్న అతను ఇట్లా అన్నాడు, ఎత్తనన్నాడు, ఇతను ఏమన్నా పోయిందా, నేనేమన్నా పోయినా, ఓలమేమన్నా పోయినామా? అతను మీటింగ్లో ఉన్నప్పుడు అతను చెప్పిన విధి విధానాలు మాకు నచ్చినాయి, మేము బిలీవ్ అయినాం. అతని మాట మీద అతని మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మేము ఇండియాలో ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా లేము. ఆయన చేసే పని సక్సెస్ఫుల్గా అయితే మేమేమైనా జీవితం బాగుపడుతుందని ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాము. ఇక పైసలు పడ్డాయి, కొందరికి వాళ్ళేవంటే వాళ్ళకు ధైర్యం లేదేమో, వాళ్ళు చెప్పలేకపోతుండేమో. కానీ ఏ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా, ఏది ఉన్నా, నాకు గిన డబ్బులు పడితే నేను పొద్దుగాల ఒకసారి 81 ఐడీలు, సాయంత్రం ఒకసారి 2 సార్లు ఓపెన్ చేస్తున్నా. నాకు పడితే నేను 100% నా గ్రూప్ వాళ్ళకు నేను తెలియజేస్తా. నేనైతే అనుకోవట్లేదు ఏంటంటే టెస్టింగ్ పర్పస్ గిన వాళ్ళకన్నా షో అయితే అయినయచ్చు. మొత్తం ఎన్ని దేశాలల్లో 222-28 దేశాలకు, ప్రతి దేశానికి గిన ఒకవేళ టెస్టింగ్ పర్పస్ గిన ఏసి చూస్తే సక్సెస్ఫుల్ వచ్చినయచ్చు, వాళ్ళ కనబడయచ్చు. కనబడలేదని నేను అనా. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చెప్తున్నారు కదా, తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు మనం నమ్మాలా. కానీ ఎంత కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా ఏమున్నా మీరందరూ సంతోషంగా ఉండడానికి కోసం నేను 100% నాకు డబ్బులు పడితేగిన పడ్డాయని చెప్తా. ఎందుకంటే మల్టిపుల్ ఐడీలు ఉన్నాయి కాబట్టి, అన్ని $143తోనే కట్టిన కాబట్టి మీరేం టెన్షన్ తీసుకోకుండ్రి. ఎవరి పేకు సమాచారం నాకైతే ఈ పోటీ ప్రపంచంలో ఎందరు ఎటు తిరిగి మళ్ళీ లాస్ట్ చివరికి ఆన్ ప్యాషువే ఓదారుస్తుంది, ఆన్ ప్యాషువే జీవితాన్ని బాగుపరుస్తుంది. ఆన్ ప్యాషు వల్లనే జీవితాలు మారుతాయి, ఫ్యామిలీలు సంతోషంగా ఉంటాయి, అందరం బాగుంటాము. మీరు ఎందరు నమ్మినా నమ్మకున్నా, మీరు ఒకవేళ నెగిటివ్ పర్సన్స్ అయితే దయచేసి నా గ్రూపులకి వెళ్ళిపోండి. కొన్ని ఉంటే ఉండుండ్రి, ఇటు కొంచెం ఉండుండ్రి, అటు కొంచెం ఉండుండ్రి, మీరు ఎటన్నా ఉండుండ్రి. కానీ ఆ విషయాలు నాకెందుకు చెప్తున్నారు? నాకు అవసరం లేదు. ఇది నాకు అర్థం కాదు. ఫౌండర్లు మీకు అందరికి ఒక మాట చెప్తున్నా నేను. మీరు ఒక ఐడి 2 ఐడీలు సంబంధించిన పెట్టుబడి పెట్టి టైం ఇచ్చిండ్రు, మీరు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండ్రు, దాని మీద మీరు కళలు కన్నారు, మీరు ఆ కళలు నెరవేరాలనుకుంటుండ్రు. ఆన్ ద స్పాట్ ఇప్పటిదాకా అయితే గ్లోబల్ కంపెనీ ఏది సుఖ అంత తొందరగా వచ్చి ఇంత 14,27,000 మందికి డబ్బులు ఇచ్చి సక్సెస్ఫుల్ అయింది అయితే నేను చూడలేను. ఏ ప్రోడక్ట్ అయినా దానికి టైం పడుతుంది. టైం పడితేనే ఆ ప్రోడక్ట్ విజయవంతంగా సక్సెస్ఫుల్గా పబ్లిక్ ముంగటికి వస్తుంది. ఆ పబ్లిక్ మనము అందరం ఆదరిస్తే అది మంచి సపోర్టింగ్తో మన జీవితాలు మారుతాయి. కానీ మీకు వెంటనే స్పాట్ మనీ అంటే దొరకది. ఒక్క ఎల్ఐసోడు మనం కట్టిన ప్రీమియమే ఆడు మనదానికి ఒక డబల్ 2 అంతలు 3 అంతలు డబ్బులు ఇవ్వాలంటేనే 20 సంవత్సరాలు టైం తీసుకోటిండు. ఈ ఒక్కసారి నువ్వు నీ జీవితంలోకి వెళ్ళి ఒక 8,900, ఒక 13,400, 300 ఇచ్చినావు. నువ్వు ఇదొకటి ఇన్వెస్ట్మెంట్ అనుకో, ఒకటి ఇన్సూరెన్స్ అనుకో. నీ జీవితంలో నువ్వు ఒక ఇన్సూరెన్స్ ఒక సంవత్సరానికే ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే నీకు 30,000, 40,000, 50,000 ఏజ్ని బట్టి, రోగాలను బట్టి ఉన్నది. ఇంత ఎందుకు? మీరు ఒక 20,000-25,000 పెట్టిండ్రు, కొన్ని 4 ఐడీలు తీసుకునొచ్చు, ₹1,00,000 పెట్టిండ్రు. 100% మీ లైఫ్లను చేంజ్ చేస్తుంది. డబ్బుల విషయం మీరు వాళ్ళకు పడ్డాయట, వీళ్ళకు పడ్డాయట, నాకు వాళ్ళు లేవు, అది కాదు. మీరు యాక్టివ్గా ఐడీలు ఓపెన్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. 100% అందరికీ ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా ఉండడు.
లీగల్గా ఇప్పటికే అతను చాలా అతనికి అర్థమైంది ఏ విధంగా నడవాలా, ఏ విధంగా ఇబ్బందులు కావద్దు, నేను మళ్ళీ ఏ విధంగా ఇబ్బందులలో చిక్కుకోవద్దు, ఇవన్నీ విషయాలు అతనికి తెలుసు. కానీ మీరు మీరు పర్సన్ కాకుండా మమ్మల్ని పర్సన్ చేయకుండా ఆ ఫోన్లు ఎత్తకుంటే అహంకారం అనుకోటిండు. అది అహంకారం కాదు, ఏం కాదు. ఫోన్లు ఎత్తినాక నేను ఇప్పుడు ఆన్ప్యాషు నాకు నా లైఫ్లో సగం భాగము, కానీ నా ఫ్యామిలీస్ కూడా సగం భాగం కదా. లేపకుంటే అపార్థం చేసుకోవడం అటువంటి ఏం చేయకండి. మీరు నెగిటివ్ వల్ల వింటే మాత్రం దయచేసి నాకు మెసేజ్ పెట్టకండి, నాకు చెప్పకండి. నేనైతే 100కు 1000% ఆన్ప్యాషు నమ్ముతున్నా, సీఈఓని నమ్ముతున్నా. నేను 3 సంవత్సరాల కిందనే చెప్పినంటే 3 సంవత్సరాల కింద చెప్పినంత మాత్రాన నువ్వు మేధావి కావు, మేమేమన్నా మేము మేధావులం కాదు అని కాదు. ఎవడికి ఉండే టాలెంట్ వాడికి ఉంటుంది, ఎవడికి ఉండే నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. మీరు ఎవరి మాటలు విని నెగిటివ్ వాళ్ళ మాటలు నేను చెప్పేది, పాజిటివ్ వాళ్ళ మాటలు అయినా రాదచ్చు, రేపు రేపు డబ్బులు పడతాయి అని అంటారచ్చు, పడవచ్చు. కానీ మీకు ఆ రోజుకు, ఆ గంటకు, ఆ నిమిషానికి మీకు మనశ్శాంతిని చేస్తున్నారు. కానీ